ఆమె అక్కడ ఇప్పుడు ఆమె బీఆర్ఎస్కు లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు కదా. ఆమె ఇప్పుడు తన పొలిటికల్ స్టేక్స్ ఏంటి, తన పర్సనల్ స్టేక్స్ ఏంటి ఆలోచిస్తుంది. అందువల్ల ఆమె పర్సనల్ అంబిషన్స్కు, పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్కు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఆమె తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూస్ ఆమె చెప్పిన ఏ ఇష్యూస్ ఇవాళ కొత్త ఏం కాదు కదా. ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న కాళేశ్వరం అవినీతి గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అధికారం ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కదా. ఎప్పుడన్నా అధికారంలో బయటకు వచ్చి కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కేసీఆర్కి ఇది భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది అని బయటకు వచ్చారు ఆమె. ఆమె అధికారంలో ఉన్నంత కాలం ఎన్నడూ బయటకు రాలేదు కదా. నిజంగానే ఆమెకు ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తున్న నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అవినీతి కేసీఆర్కి సంబంధం లేదు, ఆ అవినీతి వల్ల హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటించారు. ఇప్పుడు ఇట్లా ఇది ఇప్పుడే తెలిసిందా? ఎలక్షన్స్లో ఓడిపోయాక అది కూడా 15 నెలలు అయ్యాక ఇది తెలియదు. కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ వేసాక, పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్నే తప్పు పట్టాక ఇప్పుడు కేసీఆర్కు మరకలు అంటిస్తున్నారని అవినీతి గురించి, హరీష్ రావు అవినీతి గురించి నాకు తెలిసిందంటే ఎట్లా కష్టం? అంటే నీకు ఒకవేళ అది ఆ ఆర్గ్యుమెంట్ నిజమైతే కేసీఆర్కు సంబంధం లేకుండా హరీష్ రావు ఒక్కడే అవినీతికి పాల్పడి, కేసీఆర్కు అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే పాల్పడి అది కేసీఆర్కు చెడ్డ పేరు తెస్తున్నాను కదా కవిత ఆర్గ్యుమెంట్. అదే నిజమైతే మీకు ఈ మాట ఎప్పుడో అని బయటకు రావాలి కదా, ఇప్పుడు కాదు కదా. అందువల్ల అదొక కారణంగా ఆమె చూపెడుతోంది, కానీ అది కారణమయ్యేటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డీలింగ్ చేయలేరు. ఒకవేళ తప్పు జరిగితే ఇద్దరిది, తప్పు జరగకపోతే ఇద్దరి సంబంధం లేదు. అందులో హరీష్ రావు తప్పు, కేసీఆర్ తప్పు లేదని అంటే ఈ తప్పు నీకు తెలియకుండా జరగలేదు కదా దీంట్లోనే. బయట ఇంత చర్చ జరుగుతున్న కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి నడుస్తుంది చర్చ. కొత్తగా నడుస్తుందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని ఎప్పటి నుంచి అంటున్నారు ప్రత్యర్థులు. మరి అప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి నిజమే ఇది, ఈ అవినీతికి మా నాన్న కారణం కాదు, ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు కారణం అని చెప్పిందా? చెప్పలే కదా కవిత. చెప్పుంటే లాజికలీ వీ కెన్ యాక్సెప్ట్. పీజీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పిన తర్వాత పోనీ ముందు రాలేదు అంటే మా పార్టీ ఓడిపోదు, నేనే దీన్ని నష్టం చేసి పార్టీకి ఎందుకు నష్టం చేయాలి, కేసీఆర్ తప్పని ఎవరో కొంతమంది అనుకునే ప్రమాదం ఉంటుంది అన్న స్టాండ్ తీసుకోలేదు అనుకున్నాను. ఓడిపోయిన తర్వాత అయినా పీజీ ఘోష్ కమిషన్ వేసినప్పుడైనా ముందే చెప్పాలి కదా. నిజమే ఇది, పీజీ ఘోష్ కమిషన్ వేస్తే బయటపడుతుంది. ఆ పీజీ ఘోష్ కమిషన్ కేసీఆర్కి ఎలా చెడ్డ పేరు మరకలు అంటించాలో కూడా విచారించాలని అడిగి ఉండాలి కదా. పీజీ ఘోష్ కమిషన్ ఇంకో నా సమాచారం ఇది. ఇప్పుడు ఆమె పీజీ ఘోష్ కమిషన్ ముందుకొచ్చి తన దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు చాలా చెప్తుంది కదా, హరీష్ రావు, సంతోష్ రావులు బాగా ఇలా తిన్నారు అని. ఆ విషయం మరి పీజీ ఘోష్ కమిషన్ ఎందుకు చెప్పలేక? పీజీ ఘోష్ కమిషన్ ముందు తనకున్న ఎవిడెన్స్తో చెప్పాలి కదా. కేసీఆర్ను విచారణ పిలిచినప్పుడు చెప్పాలి కదా, ఇది కేసీఆర్ తప్పే లేదు, అసలు విచారించాల్సింది కేసీఆర్ని కాదు, హరీష్ రావు, సంతోష్ రావులు మాత్రమే చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు కదా. ఇది నిజమే అవినీతిపైనే పోరాటం అయితే ఇవన్నీ జరుగుండాలి కదా. అందువల్ల ఇప్పుడు కేటీఆర్ను తాను కాపాడుతున్నట్లు, వేరే వాళ్ళు అటాక్ చేస్తున్నట్లు ఆమె నరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె పొలిటికల్ సర్వైవల్కి అది అవసరం లేదు. కానీ ఒకవేళ కేసీఆర్ సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనేది క్వశ్చన్ మార్కే కదా. కేసీఆర్ అలాంటి పర్సనాలిటీ కాదని కూడా మనకు తెలుసు. ఇది ఎలో ఇట్ సార్. మరొక కీలకమైన అంశం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవనండి లేదా తెలంగాణ ప్రాంతంలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్నది, మిగతావన్నీ కూడా బీజేపీ అవనండి, జనసేన అవనండి, తెలుగుదేశం అవనండి, ఉమ్మడిగా కూటమిగా వాళ్ళకు కోరుకున్నారు. తెలంగాణ ప్రాంతాల విషయానికి వస్తే ఒక పక్క ఇప్పటి వరకు గతంలో పాలించిన బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న తెలంగాణలో అధికారానికి రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కవిత కానీ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ పేరు కోసం కూడా చూస్తున్నారు, త్వరలోనే ప్రకటిస్తారు అంటున్నారు. ఆ వ్యాక్యూమ్ ఉందా? అంటే వ్యాక్యూమ్ అనేది ఒకటి వ్యాక్యూమ్ ఉండడము, రెండు వ్యాక్యూమ్ సృష్టించుకోవడం. అంటే పొలిటికల్ స్పేస్